పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించనున్నది. 2023 నవంబర్లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికపూడి గాంధీ, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాష్ గౌడ్పై అనర్హత వేటు వేయాలని పీఆర్ఎస్ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని అత్యున్నత ధర్మాసనం తుది తీర్పు వెల్లడించనున్నది. ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశానికి సంబంధించి స్పీకర్కు కోర్టులు సూచనలు చేయడం, చర్యలు తీసుకోవడానికి నిర్దేశిత కాలపరిమితి విధించే అంశంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా అన్న అంశంపై సుప్రీంకోర్టు బీఆర్ఎస్ తరపున న్యాయవాదుల వాదనలు విన్నది. 3 రోజుల పాటు వరుసగా దీనిపై వాదనలు నడిచాయి. తుది తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు ఏప్రిల్ 3న ప్రకటించింది. దేశంలోని 2 రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించిన అంశంగా ఇది ఉన్నందున ఆనాడు జస్టిస్ గవాయ్ బెంచ్ చాలా సుదీర్ఘ వాదనలు విన్నది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. సుప్రీంకోర్టు ఏమని తీర్పు ఇస్తుందన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. స్పీకర్ల చేతిలో రాజ్యాంగం కూనీ అవుతున్నదన్న వాదన బలంగా ఉంది. ఉద్దేశపూర్వకంగా స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తే బాధిత పక్షం ముందున్న మార్గాలేమిటన్న చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తొలుత శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే స్పీకర్ ఫిర్యాదు తీసుకునేందుకు కొంత ఆలస్యం చేయడమే కాకుండా బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపై 6 నెలలైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్పీకర్ ఈ విషయంలో విచారణ చేయకపోగా చర్యలు తీసుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్ఎస్ న్యాయస్థానాలను ఆశ్రయించింది. మొదట హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్పై సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు వరంగల్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశాలకు హాజరైన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కండ్ల ముందు కనిపిస్తుంటే స్పీకర్ ఇంకా విచారణ కూడా ప్రారంభించకపోవడంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ వెలువరించే తీర్పు దేశంలో ఇప్పటి వరకు వచ్చిన తీర్పులోనే అత్యంత కీలకమైనదిగా మారనున్నది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, జంపు జలానీలపై నేడు తీర్పు వెలువరించనున్నది ధర్మాసనం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వల్ల టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన కీలకమైన తీర్పు సుప్రీంకోర్టు మరి కాసేపట్లో తీర్పు వెలువరించింది. ఏప్రిల్ మొదటి వారంలో తీర్పు రిజర్వ్ చేసిన గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వల్ల ఏదైతే ఆ తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలను ఇవాళ వెలువరించింది. అయితే ఇప్పటికే ఎవరైతే 10 మంది ఫిరాయింపు చేశారో వారిపైన ఖచ్చితంగా డిస్క్వాలిఫై చేశారు. వారంతా కూడా న్యాయపరంగా పార్టీని వీడలేదు. ఒక పార్టీ బీఫామ్ పై గెలిచి మరో పార్టీలోకి జంపైన నేపథ్యంలో ఖచ్చితంగా వారంతా కూడా డిస్క్వాలిఫై చేశారని చెప్పేసి వాళ్ళ న్యాయ నిపుణులు చెప్తున్నారు. గతంలో ఏదైతే హైకోర్టు అంటే స్పీకర్ కు ఫిర్యాదు చేశారు, స్పీకర్ చర్యలు తీసుకోకపోగా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్పీకర్ నిర్ణయం మేరకు తీసుకోవాలి నిర్ణయం అని చెప్పేసి ఏదైతే చెప్పిందో దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ వర్సిపై కేటీఆర్ తో పాటు వివేకానంద గౌడ్, జగదీష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో పాటు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యారు. అంటే పూర్తిగా వాదోపవాదనలు విన్న తర్వాత ఇవాళ దీనికి సంబంధించి ఒక తుది జడ్జిమెంట్ రానుంది. ఇది చారిత్రాత్మకమైన తీర్పు కానుంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో కూడా గవాయి గత విచారణలో భాగంగా అనేక అంశాలను ప్రస్తావించారు. స్పీకర్ కు నిర్ణయాధికారాలు లేవు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకు విశేష అధికారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా ఏవైతే అధికారాలు మాకు ఉన్నాయి కాబట్టి మేము ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి కూడా పిటిషన్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించిన క్రమంలో చెప్పింది. ఎవరైతే 10 మంది ఎమ్మెల్యే సంబంధించిన న్యాయవాదుల వాదనల నేపథ్యంలో వారిపై అసహనం వ్యక్తం చేసింది.
ఒక పార్టీ పైన గెలిచి ఇంకో పార్టీలోకి ఏ విధంగా వెళ్తారు? ఇది డెమోక్రసీలో సాధ్యం కాని పని, కానీ ఈ విధంగా చేయడం ఖచ్చితంగా ఇది అన్డెమోక్రసీ అని చెప్పేసి కూడా సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా గతంలోని ఏవైతే మహారాష్ట్రకు సంబంధించిన కేసు కావచ్చు, ఇతర కేసులను కూడా ఆ పంజాబ్ సంబంధించి ఈ రెండు కేసులకు సంబంధించి కూడా ప్రధానంగా ప్రస్తావించారు. గవాయ్ సిబిఐ గా ఉన్నారు. ఆ సిబిఐ ధర్మాసనమే ఇది విచారణ సంబంధించి తుది తీర్పు కూడా వెలువరించిన నేపథ్యంలో ఒక ఉత్కంఠ అవుతుంది. ఇప్పటికైతే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలో మాత్రం చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. ఖచ్చితంగా వారికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. ఖచ్చితంగా వారు డిస్క్వాలిఫై అవుతారనే అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. ఈ తీర్పుకు సంబంధించి మొదటి అంటే సిబిఐ బెంచ్ లో మొదటి ఐటమ్ గానే ఉంది. మొదటి ఐటమ్ అంటే దాదాపు 10:45 నుంచి 11 మధ్యలో ఈ తీర్పు వెలువడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ డిస్క్వాలిఫికేషన్ సంబంధించి దానం నాగేందర్ మొదట బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఏకంగా ఎంపీగా పోటీ చేశారు కనుక ఖచ్చితంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళిన ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి. ఆయన అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని చెప్పిన విషయాలనే, కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయాలని, బీఫామ్ తీసుకున్న విషయం అంటే మొదటగా దానం నాగేందర్ ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారనే ఇక్కడ ఊహాగానాలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరొకటి కడియం సిఆరి టీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచారు, ఎమ్మెల్యేగా కొనసాగారు. ఆ తరుణంలోనే తన కూతురికి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇప్పించుకున్నారు, కాంగ్రెస్ బీఫామ్ పైన గెలిచారు. అనేక సందర్భాల్లో కూడా అనేక వేదికల పైన కాంగ్రెస్ వ్యక్తిగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ సంబంధించిన అనేక ప్రైవేట్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రాంలలో కూడా పార్టిసిపేట్ చేసి కండువా కూడా కప్పుకున్నారు కనుక ఖచ్చితంగా కడియం సిఆర్ కూడా డిస్క్వాలిఫై అవుతాడు అనేది ఖచ్చితంగా ఒక చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఇతర తెల్లం వెంకట్రావు కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఉడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ తో పాటు సంజయ్, వీళ్ళు కూడా ఏదైతే సంజయ్ తో పాటు చేవెళ్ళ కాళయాదవ్ వీళ్ళు కూడా డిస్క్వాలిఫై అవుతారు. వీళ్ళకి సంబంధించి కూడా అనేక ఆధారాలు ఉన్నాయి. వారు కండువా కప్పుకున్న ఫోటోలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పేపర్లో వచ్చిన వార్తలను ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లీగల్ అయితే లివిల్ అంటే గతంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు తుది తీర్పు ఏమని వెల్లడించింది? దానికి సంబంధించి అంటే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఎలాంటి తీర్పు వెల్లడించే అవకాశాలు అని చెప్తున్నారు న్యాయ నిపుణులు? గతంలో 1-2 జడ్జిమెంట్ వచ్చేసరికి ఖచ్చితంగా ఫిరాయింపు చేసిన ఉదంతాలు ఉన్నాయి. అది మహారాష్ట్రకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోయిన నేపథ్యంలో డిస్క్వాలిఫై చేస్తూ ఆనాడు తీర్పిచ్చారు. అంటే తీర్పును అనుసంధానం చేసి అనేక మాటలు కూడా ఎవరైతే గవాయ్ జస్టిస్ గవాయ్ ఆనాడు పిటిషన్ దారులతో పాటు ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులను కూడా ఆశానం వ్యక్తం చేస్తూ ఒక పార్టీ మారిన ఒక పార్టీలోకి ఇంకో పార్టీలోకి ఏ విధంగా పోతారు, ఇది రాజ్యాంగబద్ధంగా కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా చేసిన పదవులు, కానీ ఇలా ఉంటే కరెక్ట్ కాదు అని చెప్పిన పరిస్థితి కూడా అనేక సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతారు. ఆ చారిత్రాత్మకమైన తీర్పు గవాయిస్తారు ఎన్నిటికీ. అంతేకాకుండా గవర్నర్ తమిళనాడుకు సంబంధించిన బిల్లుల విషయంలో కూడా గవర్నర్ బిల్లులు ఆమోదించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గవర్నర్ విచక్షణ అధికారాలు కాదని సుప్రీంకోర్టు ఆ బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఏదైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కూడా రాజ్యాంగాన్ని కూడా సుప్రీంకోర్టుకు అధికారాలు ఉంటాయని చెప్పేసి కూడా గతంలోనే ఆ గవాయి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆ గవాయి చేసిన వ్యాఖ్యల వల్ల ఖచ్చితంగా ఈ 10 మంది ఎవరైతే పార్టీ ప్రయాణం చేసే ఎమ్మెల్యేలు ఉంటారో వారికి వ్యతిరేకంగా తీర్పు వస్తుంది. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తాయైతే న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఎవరైనా సరే సుప్రీంకోర్టు అనుసరించే ఉండాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు విశేషణ అధికారాలు ఉంటాయి. సుప్రీంకోర్టు సిబిఐ కావచ్చు, సుప్రీంకోర్టు బెంచ్ అనేక సందర్భాల్లో కూడా అనేక విషయాలను ప్రస్తావించిన విషయాన్ని వల్ల మరొకసారి కూడా ఈ తీర్పు నేపథ్యంలో చర్చకు వస్తుంది. ఖచ్చితంగా వీరు 10 మంది కూడా డిస్క్వాలిఫై అవుతారనే న్యాయ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జరిగిన అనేక ఉదంతాలను కూడా ప్రత్యేకంగా ఉడికిస్తున్నారు. ఇవాళ గవాయి కూడా అనేక సందర్భాల్లో ఏదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వాదనల నేపథ్యంలో అనేక సందర్భాల్లో కూడా అనేక విషయాలను ప్రస్తావించారు. ఎప్పుడు కూడా 10 మంది ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులపైన అసహనం వ్యక్తం చేశారు. వారికి సంబంధించి ఇది కరెక్ట్ కాదు, స్పీకర్ కూడా నిర్ణయం తీసుకోవాలి. 3 నెలలు గడువు అంటే ఎంత గడువు కావాలి? 1 నెల, 2 నెలలు, 3 నెలలు, అంతకంటే ఎక్కువ గడువు ఎందుకు? దీనిపైన ఏం చేస్తారు అని చెప్పేసి కూడా గతంలోనే ప్రశ్నించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ఈ నేపథ్యం అన్నింటినీ చూస్తే ఖచ్చితంగా ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉంటారో వారిపైన డిస్క్వాలిఫై అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన జడ్జిమెంట్ రాని నేపథ్యంలో ఒక చారిత్రాత్మక జడ్జిమెంట్ కూడా అవనుంది. గవాయి కూడా అనేక చారిత్రాత్మక జడ్జిమెంట్ ఇచ్చిన
చరిత్ర గవాయికి ఉంది. ఏదైతే రాజ్యాంగాన్ని పరిరక్షణ కోసం ఆ గవాయి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇవాళ ఈ రాజ్యాంగ పరిరక్షణ కోసం మరొకసారి ఖచ్చితంగా ఈ చారిత్రాత్మక తీర్పును ప్రకటించినారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో తుది తీర్పు రానుంది కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.